ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి పి రేచెల్ ఫ్రమ్ కాగులపాడు బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నామన్నయ్య, మా తలరాతంతా ఇలా ఉందే, నా జీవితంలో నేను అనుకున్నట్టు లేదు అని చెప్పి బాధపడుకుంటూ ఉన్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీరు కూడా అదే అనుకోవచ్చు. నేను ఎంతో అందమైన జీవితం, ఎంతో సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలని అనుకున్నాను తమ్ముడు, కానీ నా జీవితం ఇలా ఉంది. అంకుల్, ఆంటీ, భార్యాభర్తలుగా మేము సంతోషంగా ఉండాలి, ఒక కుటుంబంగా ప్రేమ కలిగి ఉండాలి అని అనుకున్నాం, కానీ మా జీవితంలో దేవుడు ఎందుకు మా తలరాత ఇలా రాశారు అని చెప్పి మీ జీవితాల్లో ఎంతో నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తుండొచ్చు. ముఖ్యంగా ఈ బాధని కూడా మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరితనంలో జీవించుకుంటూ కొంచెమైనా సమాధానం మా జీవితంలో రావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాలు విశ్వాసముతోని భయము లేని జీవితాల వలె ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే ఏం వెళ్ళాలి బ్రదర్, మా తలరాతంతా ఇలా ఉంది, ఈ కష్టాలేంటి, ఈ బాధలు, ఈ సమస్యలు, లేకపోతే కుటుంబంలో భేదాలు అని చెప్పుకుంటూ సంఘానికి కూడా వెళ్ళకుండా మానివేశారా? మన జీవితాల్లో మన తలరాతని మార్చాలి అనంటే దేవుని వాక్యాన్ని విని మన జీవితాన్ని మనము మార్చుకొని దేవుని యందు విశ్వాసంగా మనము జీవించాలి. మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరికి మన జీవితాల పట్ల ప్రణాళిక ఉంది. ఒకటి దేవుడికి, ఇంకొకటి అపవాదికి. కాబట్టి ఎవరిని మనము హద్దుకుంటున్నాం, ఎవరితోని మనం పోరాటము చేస్తున్నాము అనేది ఆలోచించాలి. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యూ, ద ఎనిమీ ఆల్సో హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యూ. బీ రెడీ ఫర్ బోత్. జస్ట్ బీ వైజ్ ఇనఫ్ టు నో విచ్ వన్ టు బ్యాటిల్ అండ్ విచ్ వన్ టు ఎంబ్రేస్. అవును, కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరిని హద్దుకోవాలి, ఎవరితోని పోరాడాలి? లోకంలో జీవించుకుంటూ పాపము చేసుకుంటూ దేవుడితోని పోరాటి సాతానుడు అపవాదిని మనం హద్దుకొని జీవిస్తున్నాం. అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయి. కాబట్టి మన జీవితాలు మారాలి. దేవుడికి నా పట్ల ప్రణాళిక కలిగి ఉండాలి అనంటే దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అలా అంగీకరించగలిగితే దేవుడికి మన పట్లున్న ప్రణాళిక. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ సేస్ ద లార్డ్, దే ఆర్ ద ప్లాన్స్ ఫర్ గుడ్, నాట్ ఫర్ డిజాస్టర్, టు గివ్ యూ ఏ ఫ్యూచర్ అండ్ ఏ హోప్. దేవుడికున్న ప్రణాళిక, మనకి నిరీక్షణ, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుడి చిత్తానుసారంగా మనము జీవిస్తే అది మనము సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు నేను ఒక క్లిప్పింగ్ మీకు చూపెడతాను. స్పందన, ప్రవ్వా 3 నెలలైంది, తప్పిపోయింది, తన కొరకు ప్రార్థిస్తున్నాను. సురేష్ అన్న కుమారునికి రక్త కాణాలు తగ్గినవి, జోయల్ స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఝాన్సీ హార్ట్ ప్రాబ్లంతో. క్లిప్పింగ్ చూశారు కదా? ఏ ప్రార్థన అవసరతల కొరకైతే మేము ప్రాముఖ్యంగా ప్రార్థించామో దేవుడు వారి జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచి, మమ్మల్ని ఎంతో బలపరిచి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారిలో ఝాన్సీ హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పారు, కానీ ఏ అపాయము లేదని దేవుడు వారిని స్వస్థపరిచారు. సురేష్ గారి అన్న కుమారుడు రాజేష్కి రక్త కణాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు, దేవుడు వారికి స్వస్థత దయచేశారు. జోయల్కి స్కిన్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు, స్కిన్ ప్రాబ్లం నుంచి వారికి స్వస్థత కలిగింది. లీడియమ్మ రొమ్ము క్రింద గెడ్డ ఉంది అని అన్నారు, అది క్యాన్సర్ అని అనుకున్నారు, కానీ రిపోర్ట్ అంతా నార్మల్ వచ్చింది. స్పందన 3 నెలలుగా తప్పిపోయింది, కానీ దేవుడి కృపని బట్టి క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చింది. ఈ స్పందన అనే ఒక యవనస్తురాల కోసం గత వారమే మనము ప్రార్థన చేశాం. మీరందరూ కూడా ఏకీభవించారు. దేవుడు
మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఆ కుమార్తెని 3 నెలల తర్వాత ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ తల్లిగారు ఫోన్ చేసినప్పుడు, బ్రదర్, దేవుడు నా విశ్వాసాన్ని బలపరిచారు, మీ ప్రార్థనని ఆలకించారు, నా కుమార్తె క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చింది బ్రదర్ అని అన్నప్పుడు నేను కన్నీటిమయము అయిపోయాను. అవును, పాపులమైన మనల్ని, ఏ అర్హత లేని మనల్ని దేవుడు ఇంతగా మన ప్రార్థనల ద్వారా బలపరుస్తుంటే ఎంత గొప్ప కార్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రార్థన అవసరతలే కాదు, ఏ ప్రార్థన అవసరతలైనా యేసు అనుచరులకి ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, SMS ద్వారా పంపించారు. వారి కొరకు ఎంతో బాధ్యతగా యేసు అనుచరుల బృందం, నాన్నగారు కానీ నేను కానీ బాధ్యతగా మేము ప్రార్థిస్తాం. వారిలో ప్రాముఖ్యంగా మనోజ్ HIV ఉందని చెప్పి ఎన్నో సిమ్టమ్స్ చెప్పారు, కానీ HIV నుండి ఆ బిడ్డకి స్వస్థత కలిగింది. పద్మావతి కన్ను ఆపరేషన్ చేశారు, దేవుడు వారికి స్వస్థత కలిగించారు. సుశీల్, లిడియా క్యాన్సర్తోని బాధపడుతుండగా దేవుడు వారికి స్వస్థత దయచేశారు. అంటే దీనిలో గొప్పతనము ఎవరిది? మీలో అందుకోవచ్చు, యేసు అనుచరుల మినిస్ట్రీలో దేవుడు స్వస్థతలు చేస్తున్నారు కాబట్టి వీరు కూడా స్వస్థతలకి సంబంధించిన వారే అని మీరు అనుకోవచ్చు. లేదు, దీనిలో ఏ మానవుడిది గొప్పతనం లేదు, దేవుని గొప్పతనం. మన విశ్వాసము, మన ప్రార్థన కంటే దేవుని కృప, దేవుని ప్రేమ ఎంతో గొప్పది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మానవుని పూజించకూడదు, యేసు అనుచరుల సంస్థని పూజించకూడదు, దేవుణ్ణి మనము పూజించాలి. దేవుని యందు మనము విశ్వాసంగా మనము జీవించాలి. ఇది తెలియజేయాలనే మేము ఈ ప్రార్థన అవసరతల్ని మీ ముందుకు తీసుకొని వచ్చాం. స్వస్థత కొరకు, అద్భుతాల కొరకు ఎక్కడికి మనం వెళ్ళే అవసరం లేదు, ఎక్కడ ప్రాకుళ్ళాడే అవసరము మన జీవితాల్లో లేదు. కేవలం ఆ స్వస్థతలు, ఆ అద్భుతాలు మన జీవితాల్లో జరగాలి, నా జీవితాల్లో కూడా జరగాలి అని మీరు అనుకుంటే, ఒక తోబుట్టిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, మీ కుమారుడుగా నేనిచ్చే మీకు ఒక సలహా, ఆ ఆయుధం మన చేతుల్లోనే ఉంది. విశ్వాసంగా మనము జీవిస్తాం, విశ్వాసంతో కూడిన మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా అద్భుతాలు, స్వస్థతలు చేస్తారు అనేదే తెలియజేయాలనేదే మా ఉద్దేశం. యవనస్తుడిగా నేనున్నాను, నన్ను దేవుడు ఎంతగా ప్రోత్సహిస్తున్నారు. యవనస్తుడిగా మోకరించి దేవుని యందు ప్రార్థిస్తే, తమ్ముడు, చెల్లెమ్మ, నా జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడిని మనము పూజిస్తాం. దేవుడి యందు విశ్వాసము కలిగి, రక్షణానుభవం కలిగి జీవిస్తే ప్రతి విశ్వాసుని జీవితంలో దేవుడు స్వస్థతలు, అద్భుతాలు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. యేసు అనుచరుల మినిస్ట్రీలో ఏ ప్రార్థన అవసరతలైతే మీరు పంపిస్తారు, ప్రతి ప్రార్థన అవసరత బాధ్యతగా మేము రాసుకొని ప్రతి శనివారం దాని కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. నాన్నగారు కానీ నేను కానీ ఎంతో బాధ్యతతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేవుడు మమ్మల్ని ఆశ్చర్యపరిచి మమ్మల్ని ఈ విధిగా ప్రోత్సహిస్తున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఇక ముందు కూడా ఈ విధంగా విశ్వాసంగా, నమ్మకంగా రక్షణ అనే సువార్తతోని ముందుకు కొనసాగి ఎంతోమంది ప్రజల జీవితాలు మార్చే విధంగా మమ్మల్ని మీరు కూడా ప్రోత్సహించమని మా మనవి. ప్రార్థన చేసుకుందామా? ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, మీరు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా, అతి ముఖ్యంగా యవనస్తులు మోకరించి ఏకీభవించడం ద్వారా వారి జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు జరగడంలో, అతి ముఖ్యంగా వారి విశ్వాసము బలపడటంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ధవలవర్ణుడు, కృపామయుడు, కరుణామయుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, అదేవిధంగా ప్రభువా యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితాల్లో ఉన్న కష్టాల్ని, బాధల్ని, సమస్యల్ని మీరు తొలగించమని, వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, మీరు ఎన్ని అద్భుత కార్యాలు చేయగలుగుతారు వారి జీవితాల్లో, ప్రభువా వారి విశ్వాసాన్ని మీరు బలపరిచి మా ప్రార్థనని మీరు ఆలకించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభువా
వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ఆ కష్టాల్ని మీరు తొలగించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ ప్రార్థన అవసరతలో పంపించిన వారిలో ప్రాముఖ్యంగా బి స్వామి గారు కడుపులో గడ్డలున్నాయి ప్రభువా, వాటి స్వస్థత కొరకు. ఆరాధ్య నాలుక మడతపడింది, వారి స్వస్థత కొరకు. ఏ దానమ్మ గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, వాటి స్వస్థత కొరకు. జానథన్ మోకాలు చిప్పలు అరిగిపోయాయి, వాటి స్వస్థత కొరకు. జి శ్యామల కుమారి ప్రవ్వా గుండె బలహీనతగా ఉంది, వారి స్వస్థత కొరకు. ఏ దీక్షిత బాయ్ ప్రవ్వా బ్రెస్ట్ క్యాన్సర్తోని బాధపడుతున్నారు, వాటి స్వస్థత కొరకు. అష్రానిస్ ఫ్రాన్సిస్ వారి దంపతులకు సంతానం కొరకు. ఏ రవీందర్ ప్రవ్వా లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, వీరందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి, వారికి సంతానము దయచేయండి, వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రవ్వా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన పి రేచల్ కాగులపాడు బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు డిస్టిక్, వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం సహనం. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఒక యవనస్తుడు ఎంతో నిరాశ నిస్పృహలో సహనం కోల్పోయి జీవిస్తున్నాడు. దేవుడు తనకి నూతన సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాన్ని చదివి నా జీవితంలో ఉన్న పరిస్థితులు ఏవి మారలేదు అని చెప్పి బాధపడుతూ ఆ పరిస్థితిలో నిరీక్షణని కోల్పోతాం ప్రారంభించాడు. అప్పుడు తన ఆధ్యాత్మిక తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆధ్యాత్మిక తండ్రి తనను ఒక ప్రశ్న అడిగాడు. వేదురు చెట్టు అంత పెద్దగా ఎలా పెరుగుతుందో నీకు తెలుసా అని. మొదటి సంవత్సరంలో ఆ వేదురు చెట్టు విత్తనానికి నీళ్లు పోసినప్పుడు ఒక చిన్న మొలకగా ఉంటుంది, ఆ సంవత్సరంలో అది చెట్టుగా మారదు. ఆ వ్యవసాయి మాత్రం ఆ వేదురు చెట్టు విత్తనానికి నీళ్లు పోస్తూనే ఉంటాడు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం వరకు కూడా ఆ విత్తనంలో ఏ కదలిక ఉండదు. కానీ ఐదో సంవత్సరంలో అది ఆకాశం అందుకొని అంత పెద్దగా పెరుగుతుంది. ఎలా? కేవలం 6 వారాల్లో 90 అడుగుల ఎత్తు అది పెరుగుతుంది. అప్పుడు ఆ తండ్రి ఆ యవనస్తుని అడిగిన ప్రశ్న, అది ఎన్ని రోజుల్లో పెరిగింది? ఆ యవనస్తుడు 6 వారాల్లోనే పెరిగింది కదా అని చెప్పి జవాబిచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చిన జవాబు, నువ్వు చెప్పింది తప్పు, దానికి 5 సంవత్సరాలు పట్టింది ఆ 90 అడుగులు పెరగడానికి. ఆ వ్యవసాయి మాత్రం ఏ ఒక్క రోజు కానీ నీళ్లు పోయడం ఆ 5 సంవత్సరాల్లో మానివేస్తే అది చనిపోయేది. ఆ 5 సంవత్సరాలలో ఏమి జరిగింది అంటే, ఆ భూమి లోపట ఆ వేదురు చెట్టుకి సంబంధించిన వేర్లని అది బలపరుచుతూ అది పెద్దగా చేసుకుంటూ వచ్చింది. ఆ విత్తనంలో సహనము కలిగి ఉంది, పట్టుదల కలిగి ఉంది. ఆ వ్యవసాయి వేసిన ప్రతి నీటి చుక్క ఆ వేదురు చెట్టు విత్తనంలో ఒక మార్పు తీసుకొని వస్తూనే ఉంది. అంటే మనం వేసే ప్రతి అడుగు మన జీవితంలో కూడా ఒక మార్పు తెస్తూ ఉంటుంది. అది మనం వెంటనే చూడకపోవచ్చు, కానీ ఆ మార్పు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం అడుగుదాం, మన కలల్ని మనం సాధించుకుంటానికి, మన కష్టాలని మనం ఎదుర్కొంటానికి మనము ఏమి చేయాలి? సహనము కలిగి మనము జీవిస్తామా? మన జీవితాల్లో ఉన్న భయాన్ని, అనుమానాన్ని మనము తొలగిస్తే మనము అనుకున్నది విశ్వాసంతో సాధించగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా? ఈ వీడియోలో ఒక యవనస్తుడు నిరాశ నిస్పృహలో ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం తన జీవితంలో నెరవేరట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, నా కష్టాలు తొలగట్లేదు, నా జీవితం ఈ సంవత్సరం మొదటిలో ఎలా ఉంది ఈ రోజు వరకు అలానే ఉంది అని చెప్పి బాధపడుతున్నాడు. ఆ బాధ పడుతున్నప్పుడు తన ఆధ్యాత్మిక తండ్రి దగ్గరికి అతను వెళ్ళినప్పుడు ఆ ఆధ్యాత్మిక తండ్రి ఒక ఉదాహరణ ఇచ్చాడు. కుమారుడా, నీకు వేదురు చెట్టు ఎలా పెరుగుతుందో నీకు తెలుసా? వేదురు చెట్టు ఎలా పెరుగుతుందో నాకు తెలియదు తండ్రి గారు అని అన్నప్పుడు ఆ తండ్రి ఇచ్చిన జవాబు, ఒకానొక రోజు ఒక వ్యవసాయి వేదురు చెట్టు మొక్కని నాటినప్పుడు దానికి నీళ్లు పోస్తూ వచ్చాడు. 1 సంవత్సరము పోసాడు, 2వ సంవత్సరం పోసాడు, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కూడా పోసాడు. కానీ అది ఏ చెట్టు రూపంలో దారి తీసుకోలేదు.
అతను 5వ సంవత్సరం కూడా అలానే నీళ్లు పోస్తూ వచ్చాడు. ఆ 5వ సంవత్సరంలో విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 6 వీక్స్ ఇట్ గ్రూ టు 90 feet. 6 వారాల్లోపటే అది 90 అడుగులంత ఎత్తుగా చెట్టుగా పెరిగిపోయింది. అంటే ఆ చెట్టు ఎన్ని రోజుల్లో పెరిగింది అని ఆ తండ్రి అడిగాడు. అంటే ఆ కుమారుడిచ్చిన జవాబు, తండ్రి గారు ఇది 6 వారాల్లో పెరిగింది అని అన్నాడు. లేదు, అది 5 సంవత్సరాలలో పెరిగింది అని అన్నాడు. ఏ రోజైనా ఆ వ్యవసాయి ఒక్కరోజు కూడా నీళ్లు వేయడం మానేస్తే ఆ విత్తనము చనిపోయేది. కానీ ఆ వ్యవసాయికి 5 సంవత్సరాలు సహనము కలిగి విత్తనానికి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. హీ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్ అండ్ హీ వాజ్ ఫర్టిలైజింగ్ ద ప్లాంట్. ఆ విత్తనానికి నీళ్లు పోస్తూ దానికి కావాల్సిన మందు పోస్తూనే ఉన్నాడు. అది 5వ సంవత్సరంలో 6 వారాల్లో 90 అడుగుల ఎత్తుగా పెరిగింది. ఆ 5 సంవత్సరాలు ఆ వెదురు చెట్టు ఏమి చేసింది అని చెప్పి ఆ కుమారుడు తండ్రిని అడిగాడు. ఆ తండ్రి ఇచ్చిన జవాబు, ఆ 5 సంవత్సరాలు ఆ భూమి కింద ఇట్ వాస్ స్ట్రెంథనింగ్ ఇట్ సెల్ఫ్. అది తన చెట్టుకి సంబంధించిన వేర్లుని విస్తరించుకుంటూ ఆ కింద బలపడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ 5వ సంవత్సరంలో 6 వారాలలో 90 అడుగులుగా అది పెరిగిందో ఆ కింద బలంగా ఉండాలి కదా అని అన్నాడు. అవును, నా జీవితంలో కూడా గమనించాలి. కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చాయని చెప్పి మనము ప్రార్థన అనేది మానివేస్తాం, దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తాం, సంఘానికి కూడా వెళ్లకుండా మనము జీవిస్తుంటాం. కానీ మనము తీసుకునే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి ప్రార్థన మన జీవితాల్లో కష్టాలలో ఒక పునాదికి అది దారితీస్తుంది. అది ఒక గొప్ప కార్యానికి ఆధారము అవుతుంది అనేది మనం ఎందుకు మర్చిపోయి జీవిస్తుంటాం. ఆ వేదురు చెట్టుకు కూడా 90 అడుగులు అది ఎదగాలి అని అంటే కింద బలంగా ఉండాలి కదా. మన జీవితాల్లో కూడా మన విశ్వాస జీవితము బలంగా ఉందా లేదా అనేది గమనించాలి. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ప్రార్థన చేసాం, సంఘాలకు వెళ్ళాం, బాప్తిజం తీసుకున్నాం, రక్షణ పొందాం, కష్టాలు తొలగిపోవాలి అంటే కుదరదు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేసినా అది ఆలస్యము కావచ్చు. మన కష్టాలు అప్పటికప్పుడు తొలగిపోకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని విశ్వాసంలో బలపరుస్తున్నారు. ఆ గొప్ప కార్యం మన జీవితాల్లో, ఒక గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో మనం దాన్ని అనుభవించాలంటే విశ్వాసంగా మనం ముందుగా బలపడాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఆలస్యము చేస్తుండొచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కష్టాలు తొలగట్లేదు, అనారోగ్యము తొలగట్లేదు, ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదు అని చెప్పి నిరాశ పడే కంటే, దేవుడు ఆలస్యం చేస్తున్నారు ఎందుకని దేవుణ్ణి ప్రశ్నించే కంటే, ఏ విధంగా అయితే వ్యవసాయి 5 సంవత్సరాలు ఆగాడు, ప్రతిరోజు ఆ విత్తనానికి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కష్టాలు పోవాలా, సమస్యలు తొలగిపోవాలా, అనారోగ్యంలో స్వస్థత కావాలా, విశ్వాసంగా ప్రార్థన చేస్తాం. విశ్వాసంగా ప్రతిరోజు మన జీవితాన్ని దేవుని వాక్యంతో మనం తడుపుకుంటే 6 వారాల్లో ఏ విధంగా అయితే 90 అడుగులుగా అది ఎదిగిందో మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు, గొప్పగా దీవిస్తారు. కని విని ఎరగని రీతిలో దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం సహనము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ముందుగా సహనం అంటే ఏంటిదో మనము ధ్యానించాం. సహనము అనగా ఏ కామ్ ఎండ్యూరెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. మన జీవితంలో ఒక నిశ్శబ్దంగా ఓర్పు కలిగి జీవించడం. ఎప్పుడైతే ఎవరైనా మన సొంత వారు మనల్ని బాధ పెడతారో, మనల్ని మోసము చేస్తారు, ఎప్పుడైతే మన ప్రార్థనలు ఆలస్యమవుతాయో, ఎప్పుడైతే మన జీవితాల్లో ఉన్న కష్టాలు మనల్ని నిరాశపరుస్తాయి, ఎప్పుడైతే సహనం అనే ఆయుధాన్ని మన జీవితాల్లో ఒత్తిళ్ళు ఉన్నప్పుడు, కష్టాలు బాధలు ఉన్నప్పుడు మనము సహనంలో జీవిస్తాం. ఏ విధంగా? నాకు నా జీవితం పట్ల నియంత్రణ లేకపోయినా నా దేవుడికి నా జీవితంపై నియంత్రణ ఉంది అనే సహనము కలిగి మనము జీవించాలి. దానినే సహనము అని అంటారు. We may not have control in our lives, but God is in control in our lives. That is called patience. అలాంటి సహనము కలిగి మనము జీవించాలి. ఈరోజు హౌ టు డెవలప్ పేషెన్స్, మన సహనాన్ని మనం ఎలా అభివృద్ధి పరుచుకోవాలి అనేది ధ్యానిస్తాం. మానవుడు ఎవరు సహనం కలిగి జన్మించరు. ఏంటి బ్రదర్ ఆ విధంగా అంటున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు. అవును, మనం ఎప్పుడైతే జన్మిస్తామో, ఒక చిన్న బాబుగా మనం ఉన్నప్పుడు మనకు అర్ధరాత్రి ఆకలి అయ్యింది, లేకపోతే మనం ఏ బాత్రూమో మన డైపర్లో మనం చేసామనుకో, మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు కాబట్టి ప్రొద్దున్నయ్యాక నేను ఏడుస్తాను అని అనుకుంటామా? లేదు.
సహనం అనేది మన జీవితాల్లో ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే ఆ చిన్న బాబు ఏడవడం ప్రారంభిస్తాడు. తల్లిదండ్రులు అలసిపోయారా, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉందా, ఐక్యత ఉందా అనేది ఆ బాబుకి తెలియదు, ఆ బాబు గమనించడు కూడా. కాబట్టి సహనం అనేది మనం జన్మించినప్పుడు మన జీవితాల్లో ఉండదు. సహనం అనేది మనం ఎప్పుడు కోల్పోతుంటాం? ఎప్పుడైతే మన దగ్గర పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, డబ్బు ఉంటుందో, ఆస్తి అంతస్తులు ఉంటాయో, గర్వం ఉంటుందో, లేకపోతే ఆధ్యాత్మిక గర్వం మన జీవితాల్లో ఉన్నా కూడా సహనాన్ని మనము కోల్పోతుంటాం. ఎందుకు అంటే కోపానికి మనం ఎక్కువగా తావిస్తుంటాం. నన్ను వీరేంటిది అనేది, నన్నేంటిది వీరు ఆధ్యాత్మికంగా ప్రశ్నించేది అనే విధిగా మనం ఆలోచించి సహనాన్ని కోల్పోయి దుర్భాషలాడి కాలు చేతులు మనము వాడుతూ ఉంటాం. సహనాన్ని ఎప్పుడు మనం కోల్పోతుంటాం? ఎప్పుడైతే మనం స్వార్థపరులుగా మనము జీవిస్తుంటాం. ఇంకొక ప్రాముఖ్యమైన కారణం సహనం కోల్పోవడానికి ఏంటిది అంటే ఈ రోజుల్లో ఉన్న లోకానుసారమైన జీవితం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం ఎలాంటి వాతావరణంలో, మనం ఎలాంటి యుగంలో జీవిస్తున్నాము అంటే ఇన్స్టంట్ కెమెరా అలాంటి దాంట్లో జీవిస్తున్నాం. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కెమెరా తీసేవారు, దానికి ఒక రోల్ ఉంటుంది, ఆ రోల్ని తీసుకెళ్ళి అక్కడ కడిగి దానికి ఒక ఫోటో ఇస్తే అప్పుడు మేము చూసుకొని ఆనందించేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో సెల్ఫీస్ అని వచ్చేసాయి, ఫోన్లోనే కెమెరా ఉంది, అప్పటిదప్పుడే తీసుకోవాలి, చూసుకొని బాగుందా లేదా అని డిలీట్ చేసి బాలేకపోతే ఇంకొక ఫోటో తీసుకోవాలి. అలాంటి యుగంలో మనము జీవిస్తున్నాం. ఏదైనా క్షణాలలో కావాలి అనే దాంట్లోనే మనము జీవిస్తున్నాం. ఏదైనా ఆహారం కావాలంటే 2 నిమిషాలలో అయిపోవాలి. అంటే మన జీవితాల్లో మనం సహనాన్ని కోల్పోయి మనము జీవిస్తున్నాం. ఇంకా విపరీతం క్రైస్తవుల జీవితంలో గమనిస్తే ఏదైనా సంఘానికి వెళ్తే కాపరి 20 నిమిషాల కంటే ఎక్కువగా బోధించారంటే వీడు ఎలాంటి కాపరండి, ఇంత చావగొట్టేస్తున్నాడు, మమ్మ తల తినేస్తున్నాడు అనే విధంగా మాట్లాడుతుంటారు. ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు 20 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం చెప్తే అది ఎంతో గొప్ప సంఘం ఈరోజు యవనస్తులకి, అవునా? ఆ సంఘంలో ఎంతో బాగుంటుంది, పాటలు ఎంతో బాగుంటాయి, ఆ కాపరి మనకు సంబంధించిన 10 నిమిషాలలో చెప్పి మనల్ని పంపించేస్తాడు, ఈరోజు అంతా మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు అనే విధంగా మాట్లాడుతుంటారు. కానీ దేవునిలో ఎంత సమయమో మనం గడిపితే, దేవుని పరిశుద్ధ మందిరంలో ఎంతగా మనం వాక్యం వింటే అంతగా మనము బలపడతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే సొలొమోను రాజు గారు రాసిన మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం, దీర్ఘశాంతము కలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. కాబట్టి మన జీవితాల్లో దీర్ఘశాంతం, సహనం, ఓర్పు కలిగి మనము జీవించాలి. హౌ టు డెవలప్ పేషెన్స్? ఇలాంటి పరిస్థితుల్లో, వాతావరణంలో, యుగములో, కోపములో, ద్వేషము, అసూయలో, స్వార్థంలో, గర్వంలో మనము జీవిస్తున్నప్పుడు పేషెన్స్, సహనాన్ని నేను ఎలా లభించుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అని అంటే వీ షుడ్ అబాయిడ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో మనము జీవించాలి, క్రీస్తులో మనము జీవించాలి, క్రీస్తుకి కట్టుబడి మనము జీవించాలి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే మనము దేవుడిలో కట్టుబడి ఉండాలి, దేవునిలో జీవించాలి, దేవుడు మనలో జీవించాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. మన జీవితాల్లో సహనాన్ని మనం పొందుకోవాలి, సహనాన్ని అభివృద్ధి చెందాలి అనంటే దేవునిలో మనం సమయము గడపాలి, దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని యందు మనము ప్రార్థించాలి, మన సంఘాలకి మనము వెళ్ళాలి. కొట్లాడటానికి లేకపోతే ఏ పోస్టుల కోసం మనం సంఘానికి వెళ్ళకూడదు, దేవుని వాక్యాన్ని మనం వినాలి. అప్పుడే మన జీవితాల్లో ఏదైనా మనము సాధించగలుగుతాం. అందుకే దేవుడు ఒక విశ్రాంతి రోజు కూడా సృష్టించాడు. ఎందుకంటే ఈ ఫాస్ట్ లైఫ్లో సహనము లేని జీవితం మనం జీవిస్తున్నప్పుడు ఒక ఆదివారం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలోనైనా దేవుడి యందు మనం సమయము గడుపుతాము, దేవునిలో మనము జీవిస్తాము, దేవుని లాగా జీవించి, దేవుని కొరకు జీవించి, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం జీవిస్తామనే ఈ పునరుద్ధాన దినం, ఈ పరిశుద్ధ దినం, ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు సృష్టించినప్పుడు మన జీవితాల్లో ఆ రోజైనా దేవునితోని మనం గడుపుతున్నామా? లేదు. మన జీవితాల్లో శారీరకానికి సంబంధమైన వాటి కోసమే మనం ప్రాకుల్లాడి దాన్ని సంతోషపరచడానికే మనము జీవిస్తాము. కానీ ఆధ్యాత్మికంగా ద్రాక్షవల్లి అయిన దేవునిలో మనం ఎప్పుడు జీవిస్తాం?
మన జీవితాల్లో ఏదైనా మనం సాధించాలి, మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవునిలోనే కదా మనము జీవించాలి. అలా దేవుడిలో మనము జీవించి దేవుడు మనలో జీవిస్తే ఏదైనా మనం సాధించగలుగుతాం అనేది ఎందుకు మర్చిపోయి మనము జీవిస్తున్నాం. మన జీవితాల్లో సహనాన్ని మనం ఎప్పుడు కోల్పోతాం? ఎప్పుడైతే భార్య భర్తలుగా ఉన్నవారు వేరైపోయి జీవిస్తుంటారు, ఎప్పుడైతే భర్త మోసము చేసి వెళ్ళిపోతాడు, ఎప్పుడైతే భార్య మోసము చేసి వెళ్ళిపోతుంది, ఎప్పుడైతే మనం అనుకున్న ఉద్యోగాన్ని మనం కోల్పోతాము, ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందుల్లో మనము జీవిస్తుంటామో, అనుకున్నట్టు మనం సబ్జెక్ట్స్ పాస్ కాకుండా, అనుకున్నట్టు మనకి వీసా రాకుండా, అనుకున్నట్టు మనకు మంచి కాలేజీలో సీటు రానప్పుడు సహనాన్ని మనం కోల్పోయి దేవుణ్ణి నిందించుకుంటూ మనము జీవిస్తున్నాం. ఏంటి ఈ కష్టాలు, ఏంటి నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నా తల్లిదండ్రులు ఇలా జీవిస్తున్నారు అని చెప్పి మనం ఎంతో బాధపడిపోయి సహనాన్ని కోల్పోయి దేవుణ్ణి నిందించుకుంటూ దేవుడి నుంచి దూరమై జీవిస్తుంటాం. కానీ దేవుడి నుంచి దూరం అయితే మనం ఏది సాధించలేం. ఎప్పుడైతే దేవుళ్ళో మనం జీవిస్తాం, వెన్ వీ అబైడ్ ఇన్ క్రైస్ట్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్, సహనం అనేది నేను ఎక్కడి నుంచి నేర్చుకోవాలని మీలో ప్రశ్నిస్తుండొచ్చు. సహనం అనేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. మనం ఎంత పాపము చేసినా, ఈరోజు మన జీవితాలు ఎంతటి పాపపు జీవితం మనం జీవిస్తున్నాం. పరిశుద్ధ వివాహం చేసుకున్న భార్య పట్ల మనం దురుసుగా ప్రవర్తించి వ్యసనాలు అలవాటే తనని మనము కొడుతున్నాం, మనము వారిని దుర్భాషలాడితాను మనము జీవిస్తున్నాం, తల్లిదండ్రులను మోసం చేసుకుంటూ తమ్ముడు చెల్లమ్మ మీరు జీవిస్తున్నారు, ప్రేమ అని చెప్పి మీ శరీరాన్ని మీరు అప్పజెప్పుకుంటూ జీవిస్తున్నారు. దేవుడు ఎందుకు ఇంకా సహనంగా ఉన్నారు తెలుసా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలెనని కోరచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అంటే ఈరోజు అన్నయ్య, అక్కయ్య, మీరు ఎలాంటి పాపపు జీవితము జీవిస్తున్నారు, మీరు మారు మనసు పొందాలి అని దేవుడు దీర్ఘశాంతం, సహనం, ఓర్పు కలిగి జీవిస్తున్నాడు. రక్షణ అనే ద్వారము ఇంకా తెరిసే ఉంది. తమ్ముడు, నేను ఎంతో పాపపు జీవితాన్ని జీవిస్తున్నాను, అన్నయ్య నేను ఎంతో పాపపు జీవితాన్ని జీవిస్తున్నాను, దేవుడు నన్ను రక్షిస్తారా అని మీలో చాలామంది అడుగుతుండొచ్చు. అవును, మీ తోబుట్టుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను చెప్పేది, రక్షణ ద్వారము తెరిసే ఉంది. దేవుడు దీర్ఘశాంతము కలిగి ఇంకా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎలాంటి పాపపు జీవితం, వ్యసనాలలో జీవిస్తున్నా, మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం మన పాపాలని మనం ఒప్పుకుందాం, దేవుడిని మన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం. అలా అంగీకరించగలిగితే యేసు ప్రభువారు ఏ విధంగా అయితే సహనం కలిగి ఈ లోకంలో జీవించి వచ్చారు, నా పాపాల కోసం యేసు ప్రభువారు సహనం, దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. అలాంటి సహనము మన జీవితాల్లో కూడా రావాలి. నా కుటుంబంలో, నా తల్లిదండ్రుల పట్ల, భార్య భర్తల పట్ల, కుమారుడు కుమార్తె పట్ల, వృద్ధులుగా ఉన్న నా తల్లిదండ్రుల పట్ల ఎలాంటి కష్టాలు, ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ ప్రార్థనల్ని దేవుడు ఆలస్యము చేస్తున్నాను. నేను నిరాశపడను, సహనం కలిగి. ఏ వేదురు చెట్టు అయితే 5 సంవత్సరాల తర్వాత 90 అడుగులు పెరుగుతుందో అలా నేను సహనము కలిగి దేవుని పరిశుద్ధ వాక్యంతో ప్రతిరోజు నా జీవితాన్ని తడుపుకుంటాను బ్రదర్ అని చెప్పి మీలో చాలా ఆశగా ఉంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితం, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన పాపపు జీవితం ద్వారా మన కాపరైన దేవుణ్ణి దూరం చేసుకుంటున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా వారి జీవితాల్లో ఒక మార్పుని తెచ్చి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు దేవుడికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు. వచ్చే వారమంతా మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనకి సహనము కావాలి అనే వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరుల ఒక మిషనరీ సంస్థ. ఈ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా
సహనము తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని పేరు పేరున దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.